నమస్తే. కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టుల విషయంలో పెద్ద రచ్చ నడుస్తున్నది. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ నడుస్తున్నది. అది చివరికి పీక్ స్టేజ్కి వెళ్ళి బూతుల వర్షం కురిపించుకుంటున్నారు. ఒక నాయకుడి మీద ఇంకొక నాయకుడు, ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ. సో ఇది చాలా పగడ్బందీగా వాళ్ళ రాజకీయం కోసం రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో గట్టెక్కడానికి ఈ అంశాన్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో వాడుకునే అవకాశం కూడా కనబడతా ఉన్నది. సో దీనిపైనే నెక్స్ట్ ఎలక్షన్స్ జరగాలి అన్న రీతిలో ఇటు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. అసలు ఏం జరుగుతున్నది? ఈ కేఆర్ఎంబీ పరిధిలోకి వాటర్ ప్రాజెక్ట్స్ని కేంద్రం తీసుకోవడాన్ని చాలామంది ఖండిస్తూ ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదంటున్నారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, అన్ని పార్టీలు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. ఇన్నయ్య గారు నమస్తే. నమస్తే. యాక్చువల్గా తెలంగాణ మూవ్మెంట్లో మీరు చాలా కీలకంగా పనిచేశారు కాబట్టి ఈ నీళ్లు అన్న ట్యాగ్ లైన్ ప్రధానంగా వినిపించింది కృష్ణా జలాల మీదే, అంతే కదా? ఈ ఆ పరిధిలో మొత్తం నీళ్ళన్నీ తీసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్న దాంట్లోంచి భాగమే ఆ నీళ్లు అన్న ట్యాగ్ లైన్ వచ్చింది. సో ఇప్పుడు అదే ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్రం తన పరిధిలోకి తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నది. దానికి పోయినసారి ప్రభుత్వం ఓకే చెప్పింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఓకే చెప్పిందని కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. ఇది ఇద్దరి మధ్య ఒక ఘర్షణ పూరిత వాతావరణాన్ని కలిగిస్తూ ఉన్నది. సో మీకేమనిపిస్తుంది? ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, మీరు ఈ నీళ్ల మీద ఉద్యమం చేసిన నాయకుడిగా మీ వర్షన్ ఏంటి? 2024 జూన్ 2వ తారీఖుకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి, అంటే రీఆర్గనైజేషన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో పొందుపరిచినటువంటి అనేక అంశాలు, వాటిని ఎవరికి వాళ్ళు సాధించుకోవాలనేది ఒక పకడ్బందీ వ్యూహంలో భాగంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ మధ్య కాలంలో చూస్తాం. మనం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా రీఆర్గనైజేషన్లో పొందుపరిచినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, మనకు రావాల్సిన కేటాయించిన ఇవ్వాలనుకున్నటువంటి అంశాలు ఉన్నాయో, మన గిరిజన యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా ఈ మధ్య కాలంలో కోదండరాం గారి నాయకత్వంలో వాటిని సాధన కోసం అని ఇక్కడ కూడా ఒక సదస్సు జరిగింది. అట్లనే ఆంధ్రప్రదేశ్ కూడా గత అనేక రోజులుగా రాబోయే జూన్ 2వ తారీఖు లోపు కేఆర్ఎంబీ గురించి ఏదైతే రీఆర్గనైజేషన్లో పొందుపరిచినటువంటి అంశం ఉందో దాన్ని ఎట్లయినా చేసి వాళ్ళు దీన్ని అమలు చేసుకోవాలనే ఒక కుట్రల భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అతి భయంకరమైనటువంటి, తెలంగాణ ఊహించనటువంటి నష్టం జరిగేటువంటి ఒక కార్యక్రమం ఇది. అయితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఆ రోజు వాళ్ళు పొందుపరిచిందో ఆ రీఆర్గనైజేషన్ దాంట్లో, దాన్ని వాళ్ళు ఈ గత 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము వాటిని ఏదో ఒక రకంగా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. చాలా అంశాల్లో కూడా ఇప్పటికి ఇంకా ఈ రోజు కూడా తేలినటువంటి అతి త్వరలో వివాదం జరగబోయేటువంటిది ఆర్టీసీ హాస్పిటల్ మీద కూడా అతి త్వరలో వివాదం జరగబోతుంది. చూడండి, ప్రాపర్టీ దాని మీద కూడా, అంటే ఏపీఎస్ఎఫ్సి మీద కూడా వివాదం జరగబోతున్నది. ఇట్లా కొన్ని అంశాలు ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో, కానీ ఇవన్నీ పక్కన పెట్టినా, ఇవన్నీ పోయినాయి అని వదులుకున్నా కానీ నీళ్లు అనేది మనం ఎప్పుడైనా చూడండి, దేశాల మధ్య యుద్ధాలు జరిగితే భూ వివాదం వల్ల జరుగుతుంది, రాష్ట్రాల మధ్య గొడవలు జరిగితే నీళ్ల మధ్యనే గొడవలు జరుగుతాయి. అంటే ఓట్ల రాజకీయానికి వాడుకున్నా, లేకపోతే వాళ్ళ యొక్క మనుగడ కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకున్నా కానీ అక్కడైతేనేమో భూ వివాదాన్ని అడ్డం పెట్టుకుంటారు, ఇక్కడైతేనేమో నీళ్ళని అడ్డం పెట్టుకొని చేసేటువంటి ఒక కార్యక్రమంగా మనం చూస్తాం. పోలింగ్ జరిగే రోజు ప్రారంభమైనటువంటి ఈ వివాదం అనేది, అంటే మనం చూస్తాం నవంబర్ 30వ తారీఖు నాడు ఆంధ్ర పోలీసులు వచ్చి అక్కడ హంగామా చేయడం అదంతా చూస్తాం. అంటే ఒక రకంగా ఏంటంటే దీన్ని పూర్తిగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయంగా వాడుకోవాలనేది వాళ్ళ తాపత్రయం అయితే, వాళ్ళ యొక్క అవసరం అయితే, ఇప్పుడు ఇక్కడంటే అసెంబ్లీ అయిపోయినాయి కానీ అక్కడ అసెంబ్లీ ఉన్నాయి, లోక్సభ ఉన్నాయి. కాబట్టి ఇది వాళ్ళకి చాలా కీలకమైంది. కాబట్టి కీలకమైన ఇప్పుడు వాళ్ళు ఎట్లా స్టేటస్ సాధించలేకపోయారు, ఏది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఈ దీంట్లో పొందుపరిచిండ్రు రియాగ్నేషన్లో సాధించలేకపోయినారు. కానీ కేఆర్ఎంబి అన్న సాధించాలనే ఒక కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక ఎమోషనల్ సెంటిమెంట్తో కూడినటువంటి అంశం ఇది. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి తెలివి తక్కువలు అందామా, మూర్ఖులు అందామా, అవివేకులు అందామా, లేకపోతే అసలు సోయి లేని వాళ్ళు అందామా, కానీ తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఆటలు మొత్తం వీళ్ళు ట్రాప్లో పడ్డారు. ఓకే, ట్రాప్లో పడి వీళ్ళు ఎవరితో ఏదైతే కొట్లాడాలనో, ఎవరితోటైతే కొట్లాడాలనో వాళ్ళ మీద కొట్లాడకుండా ఇవాళ కొట్లాడాల్సింది ఎవరి మీద? కేంద్రం మీద కొట్లాడాలి. నిర్ణయం ఎక్కడ జరుగుతుంది? అక్కడ జరుగుతుంది. కేఆర్ఎంబిలో ఉన్నటువంటిది మొత్తం ముగ్గురే ఉంటారు. ఓకే, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు, ఒకరు తెలంగాణ నుంచి ఉంటారు, ఇంకొకరు కేంద్రం నుంచి వాళ్ళు ఉంటారు. ఈ ముగ్గురి నాయకత్వం, ముగ్గురి యొక్క సమావేశం ద్వారానే ప్రతిదీ నిర్ణయించబడుతుంది. అయితే దీంట్లో ఇప్పుడు మనందరం బాధపడేది ఏంటంటే, దాంట్లో ఉన్న నిబంధనలు చదివితే అసలు నిజంగా మనం మొత్తంగా కూడా ఇంకా వాళ్ళకి తాకట్టు పెట్టినట్టే. అటెండర్ నుంచి మొదలుకుంటే చీఫ్ ఇంజనీర్ దాకా వాళ్ళు ఎవరి కింద పనిచేస్తారు? ఓకే, కేఆర్ఎంబి ఆధీనంలోనే పనిచేయాలి. కేఆర్ఎంబి ఎవరిది? మనది కాదు. కాదు మన ప్రతి కార్యాలయం, ప్రతి ప్రాపర్టీ కొన్ని దశాబ్దాలుగా మనం కష్టం చేసి చెమటోడ్చి ట్యాక్సులు కట్టి మన ప్రాజెక్టు నిర్మాణం చేసుకుని మనం సంపదగా సృష్టించుకున్నటువంటిది ఇవాళ ఒక్క అగ్రిమెంట్ ద్వారా మన సంపద మొత్తం ఇవాళ రేపు నాగార్జున సాగరు, శ్రీశైలం, లేకపోతే కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా అది మహబూబ్నగర్లో ఒకటే అంటారండి. మీరు మీటింగ్ పిలిచినాం, వచ్చినారు. ఒక మీటింగ్కి ఏమో మీ ముఖ్యమంత్రి రాలేదు, సరే తర్వాత మీటింగ్స్కి మీరు అటెండ్ అయ్యారు, సంతకాలు పెట్టారు, ఓకే చెప్పారు, సింపుల్. వాళ్ళు ఏమంటారు? కేంద్రం మీకు ఉండాలి, మీరు చర్చలు జరపాలి, మీరు ఆల్ పార్టీతో మీటింగ్ జరుపుకోవాలా, మాట్లాడుకోవాలా, చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలి. మీరు యాక్సెప్ట్ చేసినట్ట మినిట్స్లో ఉన్నది కదా. ఇప్పుడు కేసీఆర్ చేసిన పొరపాట్ల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కానీ అది ఒక రకంగా ఏమైందంటే మనని మనం నష్టం చేసుకున్న వాళ్ళం అవుతాం. నాట్ ఓన్లీ కేసీఆర్, వాళ్ళైనా ఇప్పుడున్న వాళ్ళైనా. అయితే ఆ ప్రభుత్వం తప్పు చేసిందనే, ప్రజా వ్యతిరేక పాలన చేసిందనే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పిండ్రు. కాబట్టి వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు దీని వెంటనే గత ప్రభుత్వం చేసిన తప్పులు, అది ఏదైనా కానీ, అది కాళేశ్వరం పనులు ఉన్న కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, లేకపోతే ఏ విషయంలోనైనా కానీ, లేకపోతే జిల్లాల విభజన విషయంలో కానీ, ప్రతి విషయంలో మూర్ఖంగా, అవివేకంగా, భావంతో, నిర్లక్ష్యంతో, లేకపోతే భూములు అప్పచెప్పినాయి కానీ, మెగా కృష్ణారెడ్డి తాకట్టు పెట్టిన ఈ రాష్ట్రాన్ని కానీ, రామేశ్వరరావు తాకట్టు పెట్టినటువంటి ఈ ఆస్తులు కానీ, వాటన్నిటి సరిచేయాల్సింది ఎవరు? ఇవాళ ఎవరి చేతిలో ఉంది? ఇవాళ ఎవరి చేతిలో ఉంది పాలన? కాంగ్రెస్ పార్టీ చేతిలో పరిపాలన ఉంది. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సవరించాల్సిన బాధ్యత, తెలంగాణ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఆ క్యాబినెట్కు ఉన్నది. కాబట్టి ఈరోజు అసలు ఫిబ్రవరి 2వ తారీఖు నాడు గనక వీళ్ళు మన తరపున కానీ, సరే ఆంధ్రప్రదేశ్ తరపున వాళ్ళు ఎట్లా పంపించిండ్రు, వాళ్ళు ఎట్లా అదే మాట్లాడతారు. మన తరపున పోయినటువంటి ఎవరైతే అధికారి ఉన్నాడో వాళ్ళు ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు అక్కడ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది అని గనక చెప్పకపోయి ఉంటే, అక్కడ పూర్తిగా దాని మీద ఆమోదం తెలిపపోయి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. మళ్ళీ ఇందులో కూడా 2 రకాల వాదనలు ఉన్నాయి. మరి ఎవరయ్యా చెప్పిన అధికారి అంటే మళ్ళా అక్కడ దొంగే ఉన్నాడు. ఆ దొంగే అదే కదా, అదే అక్కడ ఏ దొంగతనానికి అయితే మొత్తం మూల కారకుడు అయిండో, సూత్రధార అయిండో, ఇక్కడ వాడే ఉన్నాడు. వాడిని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. వాడు ఏం చేస్తాడు చెప్పు? ఇవాళ అది వారికి ఉపయోగపడాలని చూస్తాడా, నీకు ఉపయోగపడాలని చూస్తాడా? అంతే కదా. కాబట్టి ఇవాళ కంటిన్యూ చేయడం నీ తప్పే అవుతుంది కదా. అందుకనే ఇప్పుడు తక్షణమే ఈ ప్రభుత్వం జరిగిన తప్పుని సవరించడానికి, గత ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత మూర్ఖపు పద్ధతులు ఏవైతున్నాయో వాటిని సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సరే మిగతా ఏంటంటే తర్వాత మెల్లమెల్లగా మనం మాట్లాడదాం. కానీ ఇది టార్గెట్తో కూడుకున్నటువంటి పని. అది జూన్ 2వ తారీఖు లోపు ఏ విధంగానైనా, ముఖ్యంగా ఎన్నికల లోపు,
అంటే ఏప్రిల్ ఎన్నికల లోపు దీన్ని తాడోపేట తెలుసాలనేది ఆంధ్రప్రదేశ్లో మేము స్టేటస్ దాకున్నా కానీ చూడండి కేఆర్ఎంబీని మేము సాధించామని జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పుకొని ఓట్లు రాబడతాడు, ఆయన ఆ ప్లాన్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తక్షణంగా ఉన్నటువంటి టైం బాండ్ ప్రోగ్రామ్గా ఉన్నటువంటిది ఏదైతే కేఆర్ఎంబీ విషయం ఉందో దాన్ని ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ సోయిన్ వాళ్ళందరం మేము ఆలోచించేది ఏంటంటే ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మీరు తక్షణమే రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతా ఉన్నది. అసెంబ్లీ ప్రారంభమైనటువంటి రేపు రోజునే దీని మీద కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ మీద ఏ నిబంధనలు అయితే రూపొందించిందో ఆ నిబంధనలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము, దీన్ని పునఃసమీక్ష చేయమంటున్నాము, వీటిని విరమించుకోమంటున్నాము అని చెప్పి ఏకవాక్య తీర్మానం కనుక ప్రతిపాదన చేస్తే అక్కడ ఈ 39 మంది లేకపోతే కేసీఆర్ ఏదో అడుగు పెడతాం పేదయేమో చేస్తామని అంటున్నారు కదా, మరి అక్కడ ఏం చేస్తాడో తెలిసిపోతుంది కదా. ఇటుంటాడా అటుంటాడా, అనుకూలంగా ఉంటాడా వ్యతిరేకంగా ఉంటాడా. ఏకవాక్య తీర్మానం చేసి కనుక వీళ్ళు ప్రతిపాదన చేస్తే చర్చ పెద్దగా అవసరం లేదు. ఇవాళ నువ్వు దొంగ అంటే నేను దొంగ అని, గుమ్మడికాయలు దొంగ అంటే ఎవడంటే ఎవడు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వెంటనే వీళ్ళు రేపే దీని మీద ఏకవాక్య తీర్మానానికి ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే దీన్ని ప్రతిపాదన చేసి వాళ్ళు చేస్తే కనుక దీని మీద బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ ఏమంటది, మొత్తం ఎంఐఎం ఏమంటది, అసలు ఎవరెవరు ఏమంటారు చర్చ తర్వాత పెట్టుకోండి, కానీ ఫస్ట్ అయితే మీరు తీర్మానం చేయాలి. తీర్మానం చేసి కేంద్రానికి వాళ్ళు పంపేటువంటి ఒక అవకాశం ఇస్తే అది నెంబర్ 1. నెంబర్ 2, అసెంబ్లీ సమావేశాల సందర్భంలో కానీ అయిపోయిన తర్వాత కానీ ఆల్ పార్టీ డెలిగేషన్ మరియు నిపుణులైనటువంటి తెలంగాణ ఉన్నటువంటి ఇంజనీర్లు, దొంగ ఇంజనీర్లు కాదు, సోయిన్ తెలంగాణ అంటే ప్రేమ ఉన్నోళ్ళు, అభిమానం ఉన్నోళ్ళు, సోయిన్న వాళ్ళతోటి ఇంజనీర్లు, అట్లనే తెలంగాణ సోయిన్న తెలంగాణ వాదులు వీళ్ళని తీసుకొని మేము ఢిల్లీకి పోతాం, ఢిల్లీలో కలవాల్సిన వాళ్ళందరినీ కలుస్తాం, ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్మెంట్ అడుగుతాం, ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతాం, ఎవరైతే జలశక్తి మండలి మంత్రి గారు ఉన్నారో వాళ్ళని అడుగుతాం, ఇంకా కలవాల్సిన వాళ్ళు అవసరమైతే రాష్ట్రపతి గారిని కలుస్తాము అని మనం చేయొచ్చు. ఇది చేయడం వల్ల ఏమైందంటే ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం తీసుకున్న వాళ్ళు అవుతారు. అట్లా చేయకుండా వీళ్ళు ఇప్పుడు ఏం చేసిన వాళ్ళు మీటింగ్ పెడతా అన్నారు, అక్కడ 30A అని ఓఎస్పీ తోటి దాన్ని 30 రోజుల గడువుతోటి అక్కడ సభలు సమావేశాలు లేవనే ఆంక్షలతోటి వాళ్ళు ఒక ప్రకటన చేయించారు. వీళ్ళు ఏం చేస్తారు, ఏది ఏమైనా సరే కోర్టు ఏదో ప్రయత్నం చేస్తారు, అది వచ్చినా రాకున్నా వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి, పోయినటువంటి అప్రతిష్ట మళ్ళీ తెచ్చుకోవాలి. అంతే. మరి అప్రతిష్ట తెచ్చుకోవడానికి మనం రెడ్ కార్పెట్ వేసి అవకాశాలు ఇస్తే ఎట్లా? వాళ్ళ ట్రాప్లో మనం ఎందుకు పడాలా? వాళ్ళ ట్రాప్లో పడితే ఎట్లా? సోయిన్ వాళ్ళు ఎవరు కూడా అసలు కనీస మేము అడుగుతున్నాం, నేను దాదాపుగా అన్ని జిల్లాలు అంటే కృష్ణా పరివాహక ప్రాంత వినియోగం ఎవరెవరైతే ఉన్నారో మహబూబ్ నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కేసీఆర్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా, తిట్టే వాళ్ళు కూడా ఈ విషయంలో మాత్రం మనం ఇప్పుడు మాత్రం కేసీఆర్ అనే వ్యక్తిని పక్కన పెట్టి, టీఆర్ఎస్ అనే దాన్ని పక్కన పెట్టి, వాళ్ళు చేసిన 9.5 సంవత్సరాల విధవ పనులను పక్కన పెట్టి మనం మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం తిట్టుకుంటే మూడో వానికి అవకాశం వస్తుంది అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దీన్ని విజ్ఞతతోటి, పెద్ద మనసుతోటి ఆలోచన చేసి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ పట్టుదలతోటైతే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీరే అంటున్నారు పునర్నిర్మాణం చేస్తామని అంటున్నారు. కాబట్టి ఈ పునర్నిర్మాణం చేయాలంటే తొందరపాటు వల్ల లేకపోతే వాళ్ళు వేసిన ట్రాప్లు పడడం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి అది లేకుండా ఉండాలంటే మీరు వెంటనే దీని మీద పునరాలోచించండి. రేపు దీని మీద కావాలంటే అనుభవం ఉన్న వాళ్ళని పిలుచుకోండి, మాట్లాడండి, చర్చించండి. రాజకీయం ద్వారా ఇది పరిష్కారం కాదు. రాజకీయపరమైనటువంటి
ఆలోచన ద్వారా ఇది పరిష్కారం కాదు. తెలంగాణకి మనకు వచ్చిన ఒక గొప్ప అవకాశం ఏదైతే ఉందో, మన సంపద కృష్ణా జలాలు అనేవి ఉన్నాయో, రేపు హైదరాబాదులో కటకటాల పాలవుతాం. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి లేదు, ఇప్పటికీ అది పూర్తిగా దాదాపుగా నీళ్ళు అక్కడ లేకుండా ఉన్న పరిస్థితి అయిపోయింది. ఇక రేపు మన పరిస్థితి ఏంటి తెలంగాణకి? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దీని వెంటనే విఘ్నులైన వాళ్ళు చెప్పేటువంటి ఆలోచన మీరు తెలియకని కాదు, ఏదో మీరు కేసీఆర్ చేసినటువంటి తప్పులని ఒక్క కోణంలో చూసే మీరు ఆలోచిస్తున్నట్టు అనిపిస్తున్నది. కానీ అట్లా కాకుండా తక్షణమే రేపు కానీ ఎల్లుండి కానీ మీరు దీని మీద చర్చ పెట్టండి, చర్చ చేయండి. దాని తర్వాత కాళేశ్వరం మీద చేయండి. తెలంగాణ భూములు ఏదైతే వీళ్ళు అన్యాక్రాంతం చేసిందో వాటి మీద చర్చ చేయండి. ఇట్లా మనకు కావాల్సిన సంపద కాపాడుకోవడానికి వెంటనే పూనుకోవాలని నేను 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ఈ లాంగ్వేజ్ ఏంటండి? ఇప్పుడు తిట్టుకుంటున్నారు కదా, ఒక ఆయన రండా అంటే నువ్వు రండా నేను రండా, ఈ లాంగ్వేజ్ ఎక్కడ దాకా పోతున్నది? అది వినాలంటే కూడా చాలా అసహ్యంగా ఉన్నది, మాట్లాడుకోవాలంటే కూడా అసహ్యంగా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఎక్కడ? రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు, చట్టబద్ధమైన బాధ్యతల్లో ఉన్నారు. నేను అనుకుంటే తాగుబోతులు కూడా ఇట్లా మాట్లాడుకోరు. తాగుబోతులు, తిరుగుబోతులు, రౌడీలు, గుండాలు అంటాం కదా, వాళ్ళు కూడా ఇట్లా అనుకోరు. అంత అసహ్యం కలిగేటువంటి, ఇప్పుడు టీవీలు చూడాలన్నా లేకపోతే పత్రికలు చదవాలన్నా మామూలు వాళ్ళు అసహించుకుంటారు. అందులో సమాజం మిడిల్ క్లాస్ బాగా పెరిగింది. మిడిల్ క్లాస్ ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్ లాంగ్వేజ్ని, సాఫ్ట్ కల్చర్ని, లేకపోతే సాఫ్ట్గా ఉండేటువంటి నిరసనలు కూడా, ఒకప్పుడు నిరసన ఇప్పుడు మేము చూసినాం కదా, దొర ఏంద్రో దొర పీకుడు ఏంద్రో. మేము ఆ రోజుల్లో 1980లో దొరలు, భూస్వాములు, పటేళ్ళు, రెడ్లు మామూలు ఆదివాసీలని, దళితులని, బహుజనులని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎల్ మీద మాట్లాడతారు. ఎల్ మీద మాట్లాడినప్పుడు ఒక సందర్భంలో జైనం కార్యక్రమంలో భాగంగా గద్దరన్న వేదిక మీద, వేలాది మంది వేదిక మీద ఎల్ అనే పదం దొరలు వాడిండ్రు అని ఈయన వాడితే కూడా తీవ్రమైన విమర్శ పెట్టిరు ఆయన మీద. దొర వాడితే వాడు వాడిండొచ్చు, కానీ మనం వాడితే ఎట్లా? మరి వాడికి మనకు తేడా అయింది. కాబట్టి ఇవాళ కేసీఆర్ వాడినా, లేకపోతే హరీష్ వాడినా, లేకపోతే కేటీఆర్ అనే వ్యక్తికి ఏమున్నది? ఆయనకి ఏమన్నా తలతోకున్నోడా, సోయి ఉన్నోడా, మెదడు ఉన్నోడా, ఆలోచన ఉన్నోడా? గాయన మాట్లాడితే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యంగా అందరూ కూడా, ఎమ్మెల్యేలైనా లేకపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, ఎప్పుడు కూడా నేను అనుకుంటే నాకు బాగా తెలిసింది, రాజశేఖర్ రెడ్డి గారు ఇటువంటి సంక్షోభ సమయం వచ్చినప్పుడు, ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు చాలా తెలివిగా నవ్వుతూ దాటేసుకుంటూ పోతాడు. చట్టం తన పని తాను చేస్తుంది, నా పని నేను చేస్తా అనుకుంటూ దాటేసుకుంటూ పోతాడు. అది చాలా గొప్ప రాజకీయ పరిజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు చేసే పని. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్స్ మనం రెగ్యులర్గా చూస్తుండే వాళ్ళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు కూడా. కానీ అసలు ఆ కల్చరే లేకుండా పోయింది చూడండి. ఇప్పుడు వాళ్ళు రాని రాకపోని, ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడిని కలిసినా కూడా పెద్ద చర్చ అది. వాళ్ళు రాని రాకపోని అసలు ఆలోచన చేయాలి, ఫస్ట్ చేయాలా. ఇప్పుడు బీజేపీ అయితే వస్తుంది కదా, ఎంఐఎం వస్తారా అదో తెలియదు, సిపిఐ వస్తుంది కదా. అట్లనే ఇప్పుడు ఆల్ పార్టీ, ఇప్పుడు మొన్న తెలంగాణలో జరిగిన ఒక తీవ్రమైన నష్టాన్ని, 9 ఏళ్లలో జరిగిన నష్టాన్ని, దాన్ని పూడ్చడానికి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సివిల్ సొసైటీతో మాట్లాడింది కదా, అనేక మంది కమ్యూనిస్టులతో మాట్లాడింది, నక్సలైట్తో మాట్లాడింది, జర్నలిస్టుతో మాట్లాడింది, రచయితలు, కళాకారులు అందరితో మాట్లాడింది కదా. పిలువ మళ్ళీ అట్లా తెలంగాణకు ఒక తీవ్రమైన నష్టం కలిగేటువంటి ఒక సమస్య మన నెత్తి మీద వచ్చి కూర్చున్నది. కాబట్టి ఏం చేయాలని పిలిస్తే వాడు రాపోని, వాళ్ళే ప్రజలకు దూరం అయిపోతారు, మొత్తంగా కూడా ఇంకా అసలు నోమోర్ అయిపోతారు కదా.
ఎనీవే చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనయ్య గారు, థ్యాంక్ యూ. సో ఇది కేఆర్ఎంబీ పరిధిలోకి తెలంగాణ కృష్ణా ప్రాజెక్టులను తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్న కేంద్రం నిర్ణయం పైన ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీలో ఒక తీర్మానం, ఏకవాక్య తీర్మానం పెట్టి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి స్పందించాలి గవర్నమెంట్ కూడా. ఈ విమర్శలు ఇవన్నింటిని మానుకొని ఆ దిశగా ఆలోచించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.